సూర్యుడు అస్తమించే సమయంలో ఆ కొన్ని నిమిషాల్లో శివుడు మామూలు శివుడు కాదు. ఆ సమయానికి ఆయన కరుణ భూమికి దిగివస్తుంది. అందుకే ఆ సమయాన్ని శాస్త్రం ప్రదోషం అంటుంది. కానీ ప్రదోషం ఎందుకంత ప్రత్యేకం తెలుసా? పూర్వం కృతాయుగంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మదించారు. వాసుకి అనే నాగరాజును తాడుగా చేసి మందర పర్వతంని గర్భంలా ఉపయోగించారు. కానీ ఆ సముద్రం నుంచి బయటకు వచ్చింది అమృతం కాదు. 3 లోకాలను క్షణంలో బూడిద చేసే భయంకరమైన హాలాహలం, విషం. ఆ విషపు సెగలకు భూమి కంపించింది. ఆకాశం మండింది. సమస్త జీవరాశి అంతా వణికిపోయింది. దిక్కుతోచని సమయంలో దేవతలు, రాక్షసులు అందరూ కైలాసానికి పరుగెత్తారు. మాకు దిక్కు నువ్వే మహాదేవ అని శివుడి పాదాల మీద పడ్డారు. అప్పుడు ఆ లయాకారుడు, కరుణామయుడు అయిన పరమశివుడు తన పిల్లల భయాన్ని చూడలేకపోయాడు. ఆ భయంకరమైన విషాన్ని చిన్న నేరేడు పండంత తీసుకొని తన కంఠంలోనే నిలిపేశాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. సృష్టి రక్షించబడింది, ఆపద తప్పింది. ఆ ఆనందంలో సరిగ్గా సూర్యుడు అస్తమించే సంధ్యా సమయంలో శివుడు నంది వాహనం దగ్గర ఆనంద తాండవం చేశాడు. ఆ సమయాన్నే ప్రదోషం అంటారు. ఆ వేళ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సరస్వతి, లక్ష్మీదేవి, ముక్కోటి దేవతలు శివుడి చుట్టూ చేరి స్తుతిస్తారు. అందుకే శాస్త్రం చెప్తోంది, ప్రదోష సమయంలో శివాలయం దర్శిస్తే ముక్కోటి దేవతల దర్శనం చేసినంత పుణ్యం. శివుడి కంఠంలో హాలాహలం ఉంది. ఆ విషపు తాపం ఆయనకు ఎప్పుడూ బాధనే. నెత్తిపై గంగమ్మ ఉన్నా సరే భక్తుల ప్రేమతో పోసే చల్లని నీళ్ల కోసం ఆయన పరితపిస్తాడు. ప్రదోష సమయంలో నువ్వు భక్తితో పోసే ఆ ఒక్క చెంబుడు నీరు శివుడి కంఠంలోని మంటనే కాదు, నీ జీవితంలోని కష్టాల్ని చల్లారుస్తుంది. ఇది శివుడు తన భక్తులకిచ్చిన నిజమైన వాగ్దానం. నీ బాధలను మాటల్లో చెప్పలేకపోతే ఆ శివయ్యకి నీళ్లతో అభిషేకం చేసి చూడు. మనసులో నిశ్చలమైన భక్తి ఉందా? నన్ను కాపాడేవాడు ఆ పరమశివుడే అన్న ధైర్యం ఉందా? అది చాలు. ఆ నీలకంఠుడు నీ కష్టాలన్నీ కూడా నిశ్శబ్దంగా తన కంఠంలోకి తీసుకుంటాడు. ఓం నమః శివాయ.